సో మొత్తంగా ఇక్కడ బలిజనాయుడుగా ఉన్న డిఫాక్టు సీఎంగా జయలలిత గారు ఉన్నప్పుడు పనిచేసిన రామ్మోహన్ రావు గారు అలాగే జట్టి కుసుమకుమార్ గారు వీరిద్దరి వ్యాఖ్యలు గనక అబ్జర్వ్ చేస్తే చూస్తే గనక తమిళనాడులో 60 లక్షలకు పైగా ఉన్న కమ్మలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వచ్చు అంత బలంగా ఉన్నాం మేము అన్న ఎజెండాగా ఇక్కడ సభ నిర్వహించడం అనేది మనం చూస్తున్నాం. అంటే వ్యాపారాల్లో ఉన్న మమ్మల్ని రాజకీయ నాయకులుగా అందరూ వాడుకుంటున్నారు ఆర్థికంగా, రాజకీయ నాయకులు అందరూ వాడుకుంటున్నారు ఆర్థికంగా, మీడియాలో కూడా మమ్మల్ని రాజకీయంగా వారి ప్రచారాల కోసం వాడుకుంటున్నారు, కానీ మాకు పదవులు ఇవ్వడం లేదు, మేము ఒక సౌమ్య మంచివారిగా ఉన్నాము అంటూ కూడా జట్టి కుసుమకుమార్ గారు కొన్ని విషయాలని ఆయన చెప్పడం మనం చూసాం. మాకు పదవులు కావాలి, మేము కూడా నిలబడాలి, తమిళనాడులోనే అత్యధికమైన కమ్మవారంతా కూడా అత్యధిక జనాభా, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జనాభా కమ్మవారు తమిళనాడులో ఉన్నారు, అది వాస్తవం కూడా. ఆ విషయాన్ని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తూ చెప్పారు.